బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్. బెండకాయ ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకుని దానిలోకి ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలకి వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బెండకాయలో శనగపిండి మిశ్రమం వేసి ఒక 5 to 10 minutes లో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేరే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాక సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మగ్గాక దానిలోకి ఉప్పు, కారం, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందరగానే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి మంచిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరే ఎంతో టేస్ట్